హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇంక ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా? ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవి రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి, అందరికీ ఇష్టము. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని నేను నానబెట్టుకుంటున్నానండి. మీరు దేంతో అయినా కొలుచుకొని పెట్టుకోవచ్చు. దేంతో అయితే మీరు మినపప్పు కొలుచుకున్నారో అదే గ్లాస్తో బియ్యం కూడా తీసుకోవాలండి. నేను ఒక్క గ్లాసు మినపప్పు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి. ఇవి స్టోర్ బియ్యం అయినా పర్వాలేదు, నార్మల్గా మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడే బియ్యం అయినా పర్వాలేదండి. ఇలా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ఇప్పుడు ఈ బియ్యము ఒక 2 సార్లు బాగా కడిగేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసుకొని ఒక 3 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నార్మల్గా అయితే నేను నైట్ దోశలకి ఇడ్లీకి ఏంటంటే మనం నైటే నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకుంటాం కదండి. ఇవి పునుకులు కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను. సో ఇలాగా ఒక 3 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూసారా, ఒక 5 గంటల తర్వాత చక్కగా నానిపోయినాయి. బియ్యం పప్పు కూడా బాగా నానినాయి అన్నమాట. ఇప్పుడు ఇవి మనం ఇంకొకసారి బాగా కడిగేసుకొని నేను మిక్సీలో వేసేసుకుంటానండి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. పైగా పునుగులు కాబట్టి మిక్సీ వేసుకుంటున్నానండి. నార్మల్గా దోశ ఇడ్లీ అయితే గ్రైండర్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది 2 ట్రిప్పులుగా వేసుకుంటానండి. సో ముందు ఒక ట్రిప్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా, మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. నేను ఇలాగే మొత్తం అంతా పిండిని ఇలా పిండి చేసుకొని రుబ్బుకొని పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా రావాలి చక్కగా. చూసారా, నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, ఇలా ఉండాలన్నమాట. మనం పునుగులు వేస్తుంటే చక్కగా పునుగు రౌండ్ షేప్లో రావాలి. మరీ పలుచగా ఉండి జారిపోకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇప్పుడు నేను ఇందులో నుంచి కొంచెం తీసి సైడ్కి పెట్టుకుంటానండి. ఇదంతా పునుగులు వేసుకోను. సో చూసారా, కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. ఇలా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి, చాలా కొంచెము, ఇలా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఒక 2 స్పూన్లు మైదా కూడా కలుపుకోవచ్చండి, కొంచెం మెత్తగా వస్తాయి. కానీ నేను మైదా వేసుకోకుండానే ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక అరగంట సేపు. ఇప్పుడు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్. ఈ టమాటా చట్నీకి నేను ఒక 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి, అందుకే నేను 5 తీసుకున్నాను. మీరు మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఇలాగా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాం కదా మనం, ఈ పచ్చిమిర్చి టమాటోలు ఇందులో వేసేసి ఇందులోనే కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. ఇలా ఒక పావు గంట ఉడికిన తర్వాత అందులోకి జస్ట్ కొంచెం 1 ఇంచ్ బెల్లం ముక్క వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి, ఇలా మూత పెట్టేసి. చూసారా, చక్కగా టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి. చూసారు కదా, చక్కగా ఉడికినాయి కదండి. ఇందులో వాటర్ కూడా ఉన్నాయి, ఈ వాటర్ కూడా ఉంచుకోవాలండి మనం. ఇది రోడ్ సైడ్ దొరికే చట్నీ అండి మనకి. సో చూసారు కదా, ఇప్పుడు నేను 1 టీ స్పూన్ అండి నేను ఆయిల్ వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని ఈ ముక్కలన్నీ నేను మిక్సీ జార్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత నేను మిక్సీ వేసుకుంటాను. ఇప్పుడు మిగిలిపోయిన వాటర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే ఇది పల్లీ చట్నీకి. సో ఇలా నూనె కొంచెం కాగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి ఒక 12 పచ్చిమిర్చి దాకా నేను వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు.
సో కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకుందామండి మనం. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందామండి. నేను 1/2 కప్పు పల్లీలు వేసుకున్నానండి. ఈ 1/2 కప్పు పల్లీలు చక్కగా వేయించుకోవాలి మనం. బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు లోపల దాకా ఫ్రై అవుతాయండి. సో సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ 2 చట్నీలు చక్కగా మనకి రోడ్ సైడ్ దొరికే, బండి మీద దొరికే చట్నీలాగే ఉంటాయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చాయో. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ చూడడం కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పల్లీలు వేగిపోయినాయి కదా, నేను పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు టమాటో చట్నీలోకి నేను 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకున్నాను. పల్లీలోకి కొంచెం ఉప్పు, అలాగే చట్నీ పప్పు 1 కప్పు వేసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందామండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను ఉల్లిపాయ వేసాను. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో చట్నీని ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటర్, అందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. నేనైతే తాలింపు పెట్టుకోవట్లేదండి. మీలో తాలింపు పెట్టుకుంటే మీరు పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. చూసారా పల్లీ చట్నీ కూడా నేను చక్కగా ఇలా మెత్తనగా పేస్ట్గా చేసేసుకున్నాను. ఇది కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం నేను ఇప్పుడు పునుగుల్లోకి యూస్ చేస్తానండి. కొంచెం వాటర్ కడిగేసినట్టు పెట్టుకొని ఇలాగా పెట్టి కొంచెం కలిపేస్తున్నాను. ఇది అంతేనండి, మన చట్నీలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూసారు కదా, నేను తాలింపు అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతాయి. ఇప్పుడు మనం పునుగులు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి సైడ్కి పెట్టేసుకొని మనం ఇప్పుడు పునుగులు వేసుకుందాము. పునుగుల్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, ఒక అరగంట తర్వాత చూసారా చక్కగా నానింది. ఇది ఒక 3 నిమిషాల పాటు చక్కగా మనం ఇలా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని మనం పునుగులు వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని అది వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం పునుగులు వేసుకోవాలండి. చూసారా ఆయిల్ బాగా మరగాలి. ఇలా వేస్తే ఇలా పొంగి పైకి తేలాలన్నమాట పునుగులు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పునుగులు వేసుకుందామండి. మీకు ఎన్నైతే సరిపోతాయో అన్ని పునుగులు వేసుకొని ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ చూడడం ఇదే కొత్తగా అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకొక వాయి వేసుకుంటున్నాను. ఇలాగా ఇంకో వాయి కూడా వేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఫస్ట్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి తీసి ఇందులో వేసుకొని మళ్ళీ రెండోసారి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి రోడ్ సైడ్ వాళ్ళు చేసే చిన్న టిప్ ఇదేనండి. అప్పుడే మనకి పునుగులు చాలా టేస్టీగా కరకరలాడుతూ లోపల కూడా ఉడికి చక్కగా ఉంటాయన్నమాట. ఇలాగా ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన పిండిని కూడా ఇలాగే నేను పునుగుల్లాగా వేసేసుకుంటాను. చూడండి, ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే, చిన్నపిల్లలనే కాదు మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి ఒక సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా. చూసారు కదా, ఇలాగా నేను పిండి మొత్తం ఇలాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటాను. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని సర్వ్ చేసుకుందామండి. చూసారా చక్కగా సౌండ్ అయితే వస్తున్నాయి, కరకరగా సౌండ్ వస్తుందన్నమాట. అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. లోపల చక్కగా ఉడికిపోయి బయట చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. చూసారా, ఇలాగా సర్వ్ చేసుకోండి. పిల్లలు మాట్లాడకుండా తినేస్తారండి. చూసారా చక్కగా ఎంత చక్కగా ఉందో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి.
చట్నీలు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి రోడ్ సైడ్ మనకి బండి మీద దొరికే చట్నీలు, సేమ్ ఇలాగే చేస్తారు. చూసారా, ఈ పల్లి చట్నీలో నేను ఉల్లిపాయ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను కదా, మీరు కూడా వేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మమ్మీ బాగున్నాయా? ఎలా ఉన్నాయి? అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పునుగులు మన ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయినాయి. మన బండి మీద దొరికే పునుగులు ఇంట్లోనే చేసేసుకోవచ్చు.